వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారు కోవట్లుగా పనిచేస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారింది. బాబు వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కోవట్లను తయారు చేయడంలో, వారిని ఎప్పటికప్పుడు ఎంతో నైపుణ్యంగా ఉపయోగించుకోవడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని అంటారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తన పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ నేతల్ని కోవట్లుగా పేర్కొనడం ఈ శతాబ్దానికే అతి పెద్ద జోక్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. చంద్రబాబు కోవట్ రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఒక గొప్ప కళ ఉంది. తనకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీలపై కొత్త ఆరోపణలు చేయడం, ప్రపంచంలో ఏ చెడ్డ ఘటన జరిగినా దాన్ని ప్రత్యర్థులకు ఆపాదించి మీడియాలో ప్రచారం చేయడంలో దిట్ట అని అంగీకరించాలి. అందుకు ఆయనకు ఎల్లో మీడియా అండదండలు పుష్కలంగా ఉంటాయి. తాజాగా ఆయన కోవర్టులు అంటూ చేసిన వ్యాఖ్య సంచలనమైనదే. తన పార్టీలో కోవర్టులు ఉన్నారన్నది ఆయన అభిప్రాయం కావచ్చు, దాన్ని ఎవరూ ఆక్షేపించనక్కర్లేదు. కానీ వెంటనే ఆ కోవర్టులు టీడీపీలో చేరిన వైసీపీ వారని చెప్పి అందరినీ విస్తుపరిచారు. మహానాడులో మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా పార్టీ అంతర్గత వ్యవహారాలను కూడా ఆయన వైసీపీకి పులిమే యత్నం చేయడం ఆయన నేర్పరితనం అనుకోవాలో లేక కుట్ర స్వభావం అనుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఈ కోవర్టుల ప్రస్తావన తేవడానికి కారణం ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల టీడీపీ వర్గాల వారే తమలో తాము కొట్టుకుంటూ చివరికి హత్యలు కూడా చేసుకోవడమే. అంతకుముందు వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వారు దాడులు చేసినప్పుడు, హత్యలు చేసినప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం బాగానే అమలవుతోందని టీడీపీ పెద్ద నేతలు సంతోషపడ్డారు. కానీ ఆ హత్యల పర్వం తమ పార్టీలోనే జరుగుతుందని వారు ఊహించి ఉండకపోవచ్చు. కొంతకాలం క్రితం బాపట్ల జిల్లాలో ఒక గ్రామంలో చౌదరి అనే టీడీపీ స్థానిక నేత హత్యకు గురయ్యారు. దీనికి కారణం ఒంగోలు ప్రాంతంలో మద్యం సిండికేట్, ఇతర దందాల్లో టీడీపీ నేతల మధ్య ఉన్న గొడవేనని పోలీసులు గుర్తించారు. చంద్రబాబు, లోకేష్లకు ఆయన ఏ రకంగా సన్నిహితుడో తెలియదు కానీ స్వయంగా హత్యకు గురైన టీడీపీ నేత భౌతిక కాయానికి నివాళి అర్పించడానికి చంద్రబాబు అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో కూడా పరోక్షంగా వైసీపీపై ఆయన అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు అప్పటికే ఇది టీడీపీలోని మరో వర్గం చేయించిన హత్య అని తేల్చడంతో నేరుగా ఆరోపణలు చేయలేకపోయారు. మాచర్ల వద్ద కూడా ఇద్దరు టీడీపీ నేతల మధ్య గొడవతో హత్య జరిగింది. అది కూడా టీడీపీని బాగా డ్యామేజ్ చేసింది. అయినా సరే పనిగట్టుకుని వారితో ఏ సంబంధం లేని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూడా కేసు నమోదు చేయడంపై ప్రజల్లో ప్రభుత్వం మీద అసహ్యం కలిగే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లా ఆలూరులో ఒక కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. గుత్తి టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడే ఈ హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. జయరాం గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఎన్నికల ముందు టీడీపీలో చేరి టిక్కెట్ పొంది గెలుపొందారు. ఎవరిని ఉద్దేశించి కోవర్టు వ్యాఖ్యలు చేశారో కానీ ఇది వైసీపీ నుంచి బయటికి వెళ్ళి టీడీపీలో చేరిన నేతలందరికీ ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. మహానాడు వేదిక మీద వైసీపీ మాజీ నేతలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు ఉన్నారు. సహజంగానే ఇలాంటి వారికి కోవర్టు వ్యాఖ్య చిన్నతనం అవుతుంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు మొదలైన వారిని రకరకాలుగా ప్రలోభపెట్టో లేక భయపెట్టో టీడీపీలో చేర్చుకున్నారు. మరి వీరిలో ఎవరు కోవర్టులో ఎవరు కాదో తెలుసుకుని పార్టీలోకి తీసుకున్నారా అంటే అదేమీ లేదు. ఇప్పుడే కాదు, 2014-19 మధ్య కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేసింది. తన పార్టీలో చేరిన వారంతా మంచివారని, లేకుంటే చెడ్డవారని ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటే. వైసీపీ వారిని టీడీపీలో చేర్చి హత్యలు చేయిస్తున్నారని చంద్రబాబు అనడం ద్వారా తన ప్రభుత్వం శాంతి భద్రతల పరిరక్షణలో ఎంత వైఫల్యం చెందింది చెప్పకనే చెబుతున్నట్లయింది. గత చరిత్ర చూస్తే కోవర్టులు రాజకీయం చేయడంలో చంద్రబాబును మించిన సిద్ధహస్తుడు మరొకరు లేరని ఆయన ప్రత్యర్థులు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. చంద్రబాబు, ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావులు టీడీపీలో ఉన్నప్పుడు చెరో వర్గం నడిపేవారు. అప్పట్లో దగ్గుబాటి వర్గంలో కూడా చంద్రబాబు మనుషులు ఉండేవారని, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంటారన్న ప్రచారం సాగేది. దానికి మించి ఎన్టీ రామారావు వద్దే రహస్యంగా సమాచారం ఇచ్చే కొందరిని కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారని చెబుతారు. ఎన్టీ రామారావు ఎక్కడ లక్ష్మీపార్వతికి పదవి కట్టబెడతారో అన్న సందేహంతో చంద్రబాబు వర్గానికి చెందిన కొందరు రకరకాల వదంతులు ప్రచారం చేసేవారు. చంద్రబాబు పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్న తర్వాత విపక్షమైన కాంగ్రెస్కి చెందిన కొందరితో కూడా సంబంధాలు ఉండేలా చూసుకునేవారు. ఇలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో పేరుగాంచారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు కోవర్టులను ఆ పార్టీలోకి పంపించి రహస్య సమాచారం సేకరించేవారని,
స్వయంగా చిరంజీవే కొన్ని సందర్భాల్లో వాపోయారు. మరో సంగతి చెప్పాలి, ఎన్టీ రామారావు ఆత్మో లేక మరొక పేరో తెలియదు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు లోకేష్లను ఎన్టీఆర్ పొగుడుతున్నట్లు మాట్లాడించడం మహానాడులో ఒక హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ మరణించడానికి కొద్ది రోజుల ముందు వరకు చంద్రబాబును తీవ్రంగా విమర్శించేవారు. అయితే చంద్రబాబు సైతం ఎన్టీఆర్కు విలువలు లేవని, ఆయన అవసరం టీడీపీకి లేదని ఇతరత్రా విమర్శలు చేస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చిన రికార్డులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఎన్టీ రామారావు తనను ఎంతగా దూషించినా, ఔరంగజేబుతో పోల్చినా, ఇంకా అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు అసలు ఏమీ జరగనట్లు, చంద్రబాబు పాలనకు ఎన్టీఆర్ మద్దతు ఇస్తున్నట్లు, ఆయన ఆత్మతో మాట్లాడించినట్లు వీడియో రూపొందించి ప్రదర్శించారంటే ఇంతకన్నా క్రిమినల్ ఆలోచన ఇంకేమైనా ఉంటుందా అన్న విమర్శను వైసీపీ చేస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మ తనతో మాట్లాడిందని, చంద్రబాబు లోకేష్లు చేస్తున్న అరాచక పాలనను తీవ్రంగా దుయ్యబట్టారని అన్నారు. చంద్రబాబు తన ఆశయాలకు విరుద్ధంగా పాలన చేస్తున్నారని, జగన్ పేదల కోసం పనిచేశారని ఎన్టీఆర్ చెప్పారని ఆమె అంటున్నారు. గతంలో జగన్ ఆత్మలతో మాట్లాడినట్లు కొందరు ఐఏఎస్లతో చెబుతున్నారంటూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు మహానాడులో నేరుగా ఎన్టీఆర్ ఆత్మే మాట్లాడిందని చెబుతుంటే దానికి భజింత్రి చేసిందే ఎన్టీఆర్ ఆత్మ చంద్రబాబు లోకేష్లను పొగిడిందంటే ఎవరైనా నమ్ముతారా?